వేణు చేసిన వండర్స్ అన్ని ఇన్ని కాదు, అలాంటి వండర్స్ ఇంకా ఎన్నో చేయడానికి తండర్లా దూసుకొచ్చేస్తున్నాడు మన వేణు వండర్స్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవమస్తా. I'm a very good girl, said my old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవమస్తా. హలో రేష్మి ఆంటీ. రేష్మి ఆంటీ, రేష్మి ఆంటీ నువ్వు ఆంటీవే కాదా? తరతరాల నుంచి మరి యాంకర్ చేస్తే ఆంటీ అవుతా అమ్మమ్మ అవుతావా? ఆంటీ నువ్వు ఆంటీవే, నువ్వు ఆంటీవే. ఈ అమ్మాయి ఆంటీని ఒప్పుకోవట్లేదు మమ్మీ. ఒక్కగానొక్క కొడుకమ్మ అంటే నొప్పేసుకోవా? అమ్మ తల్లి ఒకసారి ఆంటీ ఒప్పుకోమ్మా. ఎన్నో రాత్రులు కష్టపడుతూ పుట్టాడు. అదే సారీ, ఎన్నో రాత్రులు పగలు కష్టపడి పూజ చేస్తూ పుట్టాడు అమ్మాడు. ఆంటీ ఒప్పుకో మరి. ఓకే ఓకే ఆంటీ. చూసావా చూసావా నీ కొడుకు ఎలా తయారాడో. రేష్మి నిజంగా మంచి ఆంటీ కాబట్టి అమ్మాయిని ఒప్పుకుంది. సారీ, రేష్మి నిజంగా మంచి అమ్మాయి కాబట్టి ఆంటీ ఒప్పుకుంది. అదే వేరే ఆంటీ అయితే ఒప్పుకునేవరా? సారీ, ఇంకో అమ్మాయి అయితే ఒప్పుకునేవరా? చూడండి వాళ్ళు ఎన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. పక్కన నాగబాబు చూడు ఎంత టెన్షన్ పడతారు, ఏ నిజం బయట చెప్తామా అని చెప్పని. నాగబాబు గారు మీరేం టెన్షన్ పడద్దు. మీకు 50 ఏళ్ళు రాని 100 ఏళ్ళు రాని మీరు యవ్వనంలో ఉన్న మంచి బాలుడు. అన్ని నీ పొద్దులే పొద్దున్న ఆఫీస్ వెళ్తే ఏంటనుకోకటాడు కనిపించగా ఆంటీని గొక్కట్లాడా. నాకు నిజంగా గోకే గొడవ ఉంటే నీ పాటి చంపేసి దేనో తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇంట్లోని. ఎప్పుడు నన్ను ఎప్పుడు చంపేదావు ఎప్పుడు చంపేదా అని నా మీద ప్రేమ ఎక్కడుంది నీకు? ఆయన నీ బదులు చలాకి చంటి సంబంధం చేసుకుంటే ఎంతో బాగుండేది. ఇప్పటికి నా గురించి గడ్డం పెంచుకుని నీ చేత నీ పిండ గురించి చెప్పుకుని తిరుగుతున్నాడు. చలాకి చంటి చేసుకోవాల్సిన చలాకి చంటి ఆయన చేసుకుంటే ఆయన అరిచేవాడు తప్ప నేను అరిపించేవాడు కాదు అక్కడ. ఏంటి ఎక్కువ మాడతావు? నా కర్మ కొద్దీ నిన్ను చేసుకున్నా. ఏంటి డాడీ తల కొట్టుకుంటున్నావు? ఏం లేదు నా కూర్చు, అది హెడేక్ గా రిలాక్స్ అవుతున్నాను. లేదు నాన్న, డాడీకి బాగా తలనొప్పి ఆఫీస్కి వెళ్ళి వచ్చారు కదా, కొంచెం చెక్ చేయి నాన్న. అయితే డాడీకి తలనొప్పి తగ్గించి నాకు తెలుసు. నాన్న తగ్గలేదు నాన్న. అయితే ఇంకో ప్లాన్ ఉంది మమ్మీ. డాడీ రెడీ? 1 2 మళ్ళీ డాడీకి జీవితంలో తలెప్పి రాదు. మంచిగా అయిందా మీకు? తోలు తీరిందా? ఏం చేస్తున్నావే? నీ కొడుకు నా మీద నువ్వు హత్య ప్రయత్నం చేస్తున్నావు కదా. అలా అయితే నన్ను చంపుతా నువ్వు. అదే నిన్ను చంపితేగా నాకు మనశ్శాంతి ఉండదు. ఏం డాడీ మమ్మీ పీక పట్టుకున్నావు? అదే అదేం లేదు నాన్న, పొద్దున్న ఆఫీస్కి ఇప్పుడు వచ్చా కదా మమ్మీని మిస్ అవుతాం, అందుకు ముద్దు పెట్టుకుంటున్నా మమ్మీని. సెన్సార్ డాడీకి మమ్మీ అంటే ఎంత పిచ్చో పిచ్చి నా కూడా గట్టిగా కట్ చేయండి. నాన్న అన్నం తిని తండ్రి రా నాన్న. బంగారమ్మా నాన్న అన్నం తినరా. తిన్నా నీ తాళ తినిపించాలి నాకు తెలుసు. అది వేడుకల్లో ఏమంటే నచ్చలే. ఏంటి అన్నవా? కాదు ఏడుగొల్లు. ఆ రోజు చూడండి అక్కడ మళ్ళీ ఏమందా? నచ్చలే. ఏంటి రోజా గారా? కాదు అన్నం. రశ్మి చూడా మళ్ళీ ఏమందా? నచ్చలే. ఏంటి రశ్మిని అన్నమా? 2 అదే నీ పెంపకం చూసావా? నా కొడుకు కనీసం 4 ముద్దలు అన్నం కూడా పెట్టలేకపోయావు. నువ్వు తల్లి మళ్ళీ మాట తింటుంది పీకుతున్నట్టు. నువ్వు తండ్రి నువ్వు పెట్టొచ్చు కదా, నన్ను ఎందుకు అంటావో? పెట్టు నేను పెట్టాలా? చూడు ఎలా పెడతాను చూడు. పిల్లలు ఎలా ట్యాకిల్ చేయాలి నన్ను చూసి నేర్చుకో. నాన్న డాడీ ఇట్రా 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 రా 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 రా. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ టూ నాన్న. ఐ లవ్ యూ టూ డాడీ. ఇగో నువ్వు జబర్దస్త్ చూస్తావు కదా? చూస్తావు కదా? చూస్తా. అందులో నీకు ఏ టీం అంటే ఇష్టం? ఏ టీం అంటే ఇష్టం? నాకు తెలుసు. నాకు అమ్మా నా బంగారు తండ్రి బతికించారు నాన్న. ఇలా చెప్పమని చెప్తే ఏమైపోయాడు డాడీ.
నువ్వు స్కూల్లో ఏం చెప్పారు వాళ్ళ రైమ్స్ చెప్పారు. రైమ్స్ చెప్పారా? రైమ్స్ చెప్పు చెప్పు నాన్న. వీడియో తీస్తే చెప్తా. వీడియో తీస్తా చెప్పు. కూర్చే చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, like a diamond in the కొట్టేసాను నా కొడుకునే. బంగారం పడుకున్నాడా? పడుకున్నాడు. రావులు పడుతాను. పొద్దున్న నుంచి వచ్చి ఓనేమో వంకర మొత్తం గెంకర మొత్తం అంటామో ఎప్పుడు నీకు సరే ఇగో దోమలు పడతా లోపల రా. ఇగో మస్కట్ ఒకవేళ కొండా లేదా? నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది వేణు వండర్ రిటర్న్ టు జబర్దస్త్ స్కిట్? బాగుంది. వేణు మళ్ళీ రావడం బాగుంది. ఎందుకంటే వేణు ఎప్పుడు ఒక టాలెంటెడ్ కమెడియన్, ఎప్పుడు క్రియేటివిటీ చాలా బాగుంటుంది నాకు స్కిట్స్ లో. కరెక్ట్ ఆ క్యారెక్టర్ బాగా రిపీట్ చేసా వేణు. బాగుంది. రోజా గారు వేణు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ నేను చూడటం. అండ్ ఈ స్కిట్ ఫుల్ గా పడి నవ్వి కడుపు నొప్పి వచ్చింది. నా పేరు వెంకీ, నేను రచ్చా రవి టీం తరపున వచ్చాను. యాక్చువల్లీ ఒక లైవ్ షోకి ఒక యాంకర్ వచ్చాడు. హలో హాయ్, మీరు చూస్తున్నారు సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు, మా షోకి కాల్ చేయండి, 2 కిలోల పాత ఇనుప సామాన్ని గెలుచుకోండి అనేసి ఒక ఆవిడ కాల్ చేశారు. ఆవిడ ఏంటంటే పాపం మత్తిమార్పు అన్నమాట ఆవిడకి. ఓకే, ఈ రోజు మనతో మాట్లాడేందుకు మొదటగా విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. వారు కాల్ చేద్దాం. టుక్ 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 టుక్. హలో ఎవరు? హలో హాయ్ మేడం. ఎవరు మాట్లాడేది? మేము ఓహో ఛానల్ నుంచి కాల్ చేసినాం. అది చెప్పండి సార్. ఏంటంటే మీరు ఇప్పుడు మేము అడిగే 3 ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్తే మీరు విన్నర్ అవుతారు. అలాగా? అబ్బాయి ఈజీగా అడగండి. తప్పకుండా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి అత్తారింటికి దారేది సినిమా హీరో ఎవరు? అబ్బాయి ఈజీగా అడగండి. ఏమండి, అత్తారింటికి దారేది మన పవన్ కళ్యాణ్ గారు నటించారు, ఆ సినిమా హీరో. అబ్బాయి ఈజీగా అడగండి. సరే, పక్కన పెట్టండి. రెండో క్వశ్చన్. మన నాగబాబు గారి బ్రదర్ అయిన చిరంజీవి గారు నటించిన జై చిరంజీవ సినిమా హీరో పేరు చెప్పండి. అబ్బాయి ఈజీగా అడగండి. ఏమండి, జై చిరంజీవ? అబ్బాయి ఈజీగా అడగమంటే మీరు సడన్ గా అడిగితే ఏం చెప్పను? ఇది కూడా పక్కన పెట్టండి. మూడో క్వశ్చన్. మీ ఆయన పేరు చెప్పండి. చాలా ఈజీ క్వశ్చన్. అబ్బాయి ఈజీగా అడగండి. మేడం, మీ భర్త పేరు. అబ్బాయి ఈజీగా అడగమంటే మీకు సిగ్గుగా అనిపిస్తే మీ పక్కన ఉన్నవారు సైన్ తీసుకోవచ్చు. ఒరే చింటూ, ఏంటి మమ్మీ ఇలా రారా, మీ డాడీ పేరు చెప్పు. ఏ డాడీ పేరు మమ్మీ? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది